నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా మనం bsc.ap.gov.in అనేటువంటి వెబ్సైట్ను చూస్తున్నాం. డైరెక్టరేట్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి వెబ్సైట్ ఇది. పూర్వపు రోజుల్లో దీన్నే ఎస్ఎస్సి బోర్డు వెబ్సైట్గా పిలిచేవారు. 2026 విద్యా సంవత్సరానికి సంబంధించి 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కాబోతున్న సందర్భంగా కొత్త బ్లూ ప్రింట్ను విద్యాశాఖ వారు విడుదల చేయడం జరిగింది. ఈ విద్యాశాఖ వారు విడుదల చేసినటువంటి ఈ కొత్త బ్లూ ప్రింట్ను సబ్జెక్టుల వారీగా వెయిటేజ్ వారీగా వెబ్సైట్ నందు అందజేయటం జరుగుతుంది. ఈ వెబ్సైట్ యొక్క లింకును డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా అందజేయటం జరుగుతుంది. లింకును క్లిక్ చేసిన అనంతరం మనం ఒక కొత్త విండోలోకి ఓపెన్ అవ్వటం జరుగుతుంది. ఇక్కడ క్విక్ లింక్స్లో మొట్టమొదటి లింకు ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ మోడల్ పేపర్స్ బ్లూ ప్రింట్ అండ్ వెయిటేజ్ టేబుల్స్ అని ఇచ్చున్నారు. దాన్ని మనం క్లిక్ చేస్తున్నాం. క్లిక్ చేయగానే సబ్జెక్ట్ వైజు మోడల్ పేపర్స్ బ్లూ ప్రింట్ వెయిటేజ్ టేబుల్స్ ఇక్కడ మనకు ప్రత్యక్షం అవటాన్ని చూడొచ్చు. దీన్ని సెర్చ్ ఆప్షన్లో మనం క్లిక్ చేసి సెర్చ్ బటన్ ద్వారా అయినా దీన్ని మనం గమనించవచ్చు. ఫస్ట్ లాంగ్వేజ్, సెకండ్ లాంగ్వేజ్, థర్డ్ లాంగ్వేజ్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ స్టడీస్, ఓఎస్ఎస్సి ఇచ్చున్నారు. సెర్చ్ ఆప్షన్తో సెర్చ్ చేయవచ్చు, లేదా వరుసగా మనకు కావాల్సినటువంటి క్వశ్చన్ పేపర్ మోడల్ పేపర్ని పేపర్ కోడ్ను అనుసరించి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చండి. దీన్ని ముందస్తుగా మనం డౌన్లోడ్ చేసుకున్నటువంటి సందర్భంలో దీనిని విద్యార్థులకు మోడల్ ఎగ్జామ్ కండక్ట్ చేయడంలో ఉపయుక్తంగా ఉంటుంది. అంతేకాకుండా పబ్లిక్ పరీక్షలకు వెళ్ళినటువంటి సందర్భంలో సులభంగా ఆన్సర్ చేయడానికి వీలవుతుందనే విషయాన్ని దృష్టిలో ఉంచుకొని పరక్ నిబంధనలకు అనుగుణంగా వీటిని ప్రిపేర్ చేయడం జరిగింది. ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు మోడల్ పేపర్ 1ను మనం క్లిక్ చేస్తున్నాం. దీని యొక్క పేపర్ కోడ్ కూడా ఇచ్చారండి, 1T and 2T అని. డౌన్లోడ్ బటన్ని క్లిక్ చేసాం. డౌన్లోడ్ బటన్ క్లిక్ చేయగానే డౌన్లోడ్ అయింది బ్లూ ప్రింట్. దాన్ని ఓపెన్ చేస్తున్నాం. ఓపెన్ చేసినటువంటి సందర్భంలో మోడల్ పేపరు మనకి ఇక్కడ డౌన్లోడ్ అవటం చూడవచ్చు. విద్యా ప్రమాణాలు, భారత్వ పట్టిక, వెయిటేజ్ టేబుల్, అలాగే పాఠ్య భారత్వ పట్టిక లెసన్లో ఉన్నటువంటి పద్య భాగం, గద్య భాగం, ఉపవాచకం, భాషాంశాలు వీటన్నిటికి సంబంధించిన వెయిటేజీ, అలాగే ప్రశ్నలను అనుసరించి వ్యాసరూప ప్రశ్నలు, లఘు ప్రశ్నలు, అతి లఘు ప్రశ్నలు, లక్ష్యాత్మక ప్రశ్నలు, అలాగే తెలుగు బ్లూ ప్రింట్ కూడా ఇక్కడ ఇచ్చున్నారు, గమనించండి. పద్య భాగంలో అవగాహనకి ఎన్ని, వ్యక్తీకరణ, భాషాంశాలు 3 ఉపాంశాలుగా బ్లూ ప్రింట్ కూడా తయారు చేయడం జరిగింది. మొత్తం కలిపి మార్కులను కూడా కేటాయించడం జరిగింది. దీని మీద పూర్తి అవగాహన విద్యార్థులకు కలుగచేసినట్లయితే వారు సంబంధిత సబ్జెక్టులో పరీక్ష నందు సులభంగా ఉత్తీర్ణులవటానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియచేయటం జరుగుతుంది. కావున ఈ సదవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. పనండి.